తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధన్ పండుగ జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 19 ఆగస్టు 2024 సోమవారం నాడు రాఖీ పౌర్ణమి పండుగ జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదు. భద్రకాలం ముగిసిన తరువాతే రాఖీ కట్టాలి. జ్యోతిష్యం ప్రకారం రాఖీ పౌర్ణమి వేళ 3 ప్రత్యేక శుభయోగాలు కూడా ఏర్పడనున్నాయి. సర్వార్థ సిద్ధి యోగం, శోభన్ యోగం, రవి యోగం వంటివి కూడా ఏర్పడనున్నాయి. ఈ సందర్భంగా రాఖీ పౌర్ణమి వేళ సోదరులకు రాఖీ కట్టేందుకు శుభ సమయం ఎప్పుడొచ్చింది, భద్రకాలం ఎప్పటి వరకు ఉంటుంది, రాఖీ పండుగ ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమి తిథి తెల్లవారుజామున 3:40 ప్రారంభమవుతుంది. అదే రోజు రాత్రి 11:55 ముగుస్తుంది. ఈ నేపథ్యంలో సోదరులకు రాఖీ కట్టేందుకు సోమవారం మధ్యాహ్నం 1:30 నుంచి రాత్రి 9:08 వరకు శుభ సమయంగా పండితులు చెప్తున్నారు. మధ్యాహ్నం 1:30 నుంచి 3:39 వరకు మరింత ప్రత్యేకంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో ఎలాంటి శుభకార్యాలు జరుపుకోకూడదు. రక్షాబంధన్ రోజున భద్రకాలం ఉంటే రాఖీ కట్టుకోకూడదు. ఈ నేపథ్యంలో భద్రకాలం ఆగస్టు 19 సోమవారం మధ్యాహ్నం 1:30 వరకు భద్రకాలం ఉంటుంది. అందుకే ఈ సమయం పూర్తయ్యాకే రాఖీ పండుగను జరుపుకోవాలి. అంటే సోదరులకు మధ్యాహ్నం 1:30 తర్వాత రాఖీ కట్టాలి. భద్రను ఎందుకని అశుభంగా భావిస్తారో తెలుసా? పురాణాల ప్రకారం సూర్యదేవుని కుమార్తె భద్ర రాక్షసులను నాశనము చేయడానికి జన్మించింది. తన పుట్టిన సమయంలోనే విశ్వం మొత్తాన్ని తన స్వరూపంగా మార్చుకోవడం ప్రారంభించింది. ఈ సమయంలో శుభకార్యాలు, యాగాలు, క్రతువులు ఎక్కడ జరిగినా అక్కడ ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ కారణంగా భద్రకాలంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు. వైదిక పంచాంగం ప్రకారం భద్ర 3 లోకాలలో అంటే స్వర్గం, పాతాళం, భూమిలో ఉంటారు. అలాగే చంద్రుడు కర్కాటకం, సింహ, కుంభ, మీన రాశుల్లోనూ ఉంటుంది. అందుకే ఈ కాలంలో ఎలాంటి పనులు చేపట్టినా విజయవంతంగా పూర్తి కావని చాలా మంది నమ్ముతారు. రాఖీ పౌర్ణమి ప్రాముఖ్యతను కూడా తెలుసుకుందాం. సోదరీమణుల మధ్య ప్రేమ, అనురాగం, సామరస్యానికి సంబంధించి పండుగగా రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున సోదరీమణులు తమ సోదరుల చేతికి రక్షా సూత్రాన్ని కడతారు. అనంతరం సోదరుల నుంచి బహుమతులను స్వీకరిస్తారు. రాఖీ కట్టడం వల్ల తమ సోదరుడు ఎల్లప్పుడూ తమకు అండగా ఉంటారని నమ్ముతారు. సోదరులు కూడా సోదరీమణులకు అండగా ఉంటామని వాగ్దానం చేస్తారు.